సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే ట్రెండింగ్ రీల్ని అయితే ప్రీమియర్ ప్రోలో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. దాని గురించి మనం అయితే ఒక వీడియో ఆల్రెడీ జనరేట్ చేసి ఉంది, అది ప్లే చేస్తున్నాను చూడండి. సో ఎలా మనం రీల్ని అయితే ఎడిట్ చేయొచ్చు. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాను. ఈ 3 క్లిప్స్ చేసి చూపిస్తాను మీకు. సో క్లిప్స్ అనేవి ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మనం ఆడియో అన్నది అన్లింక్ చేద్దాం, డిలీట్ చేద్దాం. వీడియో పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే అన్లింక్ అని వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఆడియోకి వెళ్ళి మళ్ళీ క్లియర్ అని చేస్తే డిలీట్ అయిపోద్ది. మళ్ళీ అన్లింక్ క్లిక్ చేశాను, ఇది మళ్ళీ క్లియర్ చేశాను. సో మనం ఇక్కడ ఒక పిఎన్జి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్స్లో ఉన్నది మన పిఎన్జి అయితే. సో మనం ట్రాన్స్ఫార్మర్ ఈ హ్యాండ్ మనం అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ చేసుకున్నాక నేనైతే ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ వరకు తెచ్చి ఇక్కడ ఆపాను దాన్ని. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన ఈ ట్రాన్స్ఫార్మర్ హ్యాండ్ పైన క్లిక్ అయితే చేసి, క్లిక్ చేశాక మనం అయితే ఎఫెక్ట్ కంట్రోల్స్ ఎక్కడ ఉంటుంది చూడండి, ఎఫెక్ట్ కంట్రోల్స్ దగ్గర క్లిక్ చేశాను. సో ఇది ఈ వీడియో ఎంతవరకు తెద్దాం. ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఇది రొటేట్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది. సో రొటేట్ అయింది కాబట్టి చూడండి, హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు మనం రొటేట్ చేస్తే సరిపోద్ది. సో పొజిషన్ అన్నది నేనైతే ఇలా పెట్టాను. పొజిషన్ ఇంకాస్త ముందుకు పెడుతున్నాను. సో కీబోర్డ్లో యారో కీస్ అనేవి ఫ్రంట్ యారో 1 2 3 ఇక్కడ 3 యారో కీస్ అయితే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఎక్కడో కీ ఫ్రేమ్ పెట్టండి. సో మళ్ళీ 1 2 3 ఇది ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఆ హ్యాండ్కి సరిపోయినట్టు మనం ప్లేస్ చేస్తే సరిపోద్ది. సో చూడండి, ఇప్పుడు యానిమేట్ చేస్తున్నాను. సో యానిమేషన్ అయితే మనకి ఇలా జనరేట్ అయింది. సో ఇప్పుడు స్మోక్ ఎఫెక్ట్ అప్లై చేద్దాం. మళ్ళీ అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇది స్మోక్ ఎలిమెంట్స్ అన్నమాట. మనకు చాట్ జీపీటీలో ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్తుంది ఇది. ఆ వెబ్సైట్స్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు స్మోక్ ఎఫెక్ట్ అనేది మన అడ్జస్ట్మెంట్ లేయర్ కింద జనరేట్ అయింది అది. సో నేనైతే స్మోక్ ఎలిమెంట్స్ ప్లే చేస్తున్నాను.
సో ఈ స్మోక్ ఎఫెక్ట్ నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ బ్లేడ్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. తర్వాత మనం కీబోర్డ్లో యారో కీస్ యూస్ చేసి ఆ స్మోక్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడ కట్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాను. కట్ చేశాక మళ్ళీ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇదైతే మనం డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేశాక మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేయర్ని ఇక్కడ తెచ్చుకుందాం. సో చూడండి ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుందో చూడండి. సో మనకి ఇక్కడ బ్లాక్గా వస్తుంది కాబట్టి ఈ స్మోక్ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లోనే ఒపాసిటీ కిందన బ్లెండ్ మోడ్ అనేసి ఉంటుంది చూడండి. ఇక్కడ నార్మల్ని ఇక్కడ క్లిక్ చేస్తే స్క్రీన్ అనేసి ఉంటుంది. ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ అన్నది డిలీట్ అయిపోయింది. సో చూడండి యానిమేషన్ అయితే మనకు రెడీ అయింది. సో ఇలాగనమాట. మళ్ళీ సెకండ్ క్లిప్ అయితే మనం చూద్దాం. సో ఇది కాబట్టి మన సెకండ్ క్లిప్. దీనికి కూడా మన ట్రాన్స్ఫార్మర్ హ్యాండ్ అనేది అడ్జస్ట్మెంట్ లేయర్ కింద సెట్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ వరకు తెచ్చాను. సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన అయితే క్లిక్ చేసుకొని ఇది రొటేట్ చేయండి. రొటేట్ చేశాక హ్యాండ్ సైజ్ అంత లేదు కాబట్టి ఇది అయితే స్కేల్ అయితే చేస్తే హ్యాండ్ సైజ్ వరకు వస్తుంది. సో నేనైతే దీనికి పొజిషన్ అది చేంజ్ చేస్తున్నాను చూడండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పొజిషన్ని ఇలా చేంజ్ చేయాలి. చేంజ్ చేశాక కీబోర్డ్లో యారో కీస్ మళ్ళీ 1 2 3 4 5. సో 5 క్లిక్ చేశాక పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్ పెట్టండి. మళ్ళీ 1 2 3 4 5 పెట్టాక మళ్ళీ దీన్ని అయితే మన హ్యాండ్ వరకు వచ్చిన వరకు దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. సో హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ దీనికి స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో టైమ్ లైన్ బార్ అన్నది కాస్త ముందుకు తీసుకొచ్చి ఈ స్మోక్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి Ctrl+C Ctrl+V చేస్తే మనకి అది డూప్లికేట్ అవుతుంది. సో ఈ మళ్ళీ స్మోక్ ఎలిమెంట్ ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేశాక చూడండి ప్లే చేస్తాను. సో స్మోక్ అనేది చూడండి ఎలా జనరేట్ అయింది అనేది. సో ఇలా అయితే మనకు జనరేట్ అయింది. మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడికి వస్తే 3 రోజెస్ అనేసి ఉన్నారు చూడండి. ఈ 3 రోజెస్ దగ్గర మనం అయితే ఒక PNG ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్స్లో హల్క్ అనేసి హల్కున్నా చూడండి ఈ PNG. సో ఓపెన్ ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేశాక మళ్ళీ ఇక్కడికి వచ్చి టైమ్ లైన్ పైన డ్రాగ్ అయితే చేశాక అడ్జస్ట్ చేశాను. సో ఇక్కడ ఒక హల్క్ వచ్చింది చూడండి. సో దీని స్కేల్ అయితే మనం ఓకే ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన అయితే మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక దీని స్కేల్ అయితే మనం పెంచేశాక దీని పొజిషన్ మళ్ళీ మనం పైకి అయితే డ్రాగ్ చేయాలి.
హల్క్ అనేది కనిపించకుండా డ్రాగ్ చేస్తే అయిపోయినట్టే. సో మళ్ళీ కీబోర్డ్లో యారో కీస్ చేసి క్లిక్ చేసి ఇక్కడ పొజిషన్ అయితే మీరు పెట్టండి. తర్వాత మళ్ళీ 1 2 3 చేశాక సో ఇదైతే మనం ల్యాండ్ చేద్దాం. సో ల్యాండ్ అయితే చేసేసాక మళ్ళీ ఈ ఇండికేటర్ బార్ అనేది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్మోక్ ఎలిమెంట్ మనం కాపీ చేయాలి కాబట్టి Ctrl+C Ctrl+V చేస్తే అది డూప్లికేట్ అవుతుంది. సో మళ్ళీ ఈ స్మోక్ ఎలిమెంట్ అనేది ఇక్కడ తెచ్చి పెట్టండి. సో ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలాగా అంటే ఇప్పుడు మనం యానిమేషన్ అనేది జనరేట్ చేశాక మనం అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి. సో ఇంపోర్ట్ డెస్క్టాప్, ఇక్కడ చూడండి గన్ సౌండ్ అనేసి ఉంటుంది. మీరు ఏ సౌండ్స్ అయినా ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు జస్ట్ చాట్ జీపీటీని అడగండి, అది .coms నేమ్స్ అనేవి ఇస్తుంది. ఆ .comsలో మీరైతే ప్రతిదీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మోక్ ఎలిమెంట్స్ కానీ సౌండ్ కానీ ఏదైనా పర్లేదు. సో ఇది ఇక్కడ డ్రాగ్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ ఆడియో చూడండి. ఈ ఆడియో అనేది ఇక్కడే వేవ్ ఫామ్స్ వచ్చాయి కాబట్టి దీన్ని అయితే ట్రిమ్ చేసేయండి. సో మన యానిమేషన్ ఎక్కడుందో ఆ సౌండ్ అనేది నేను అక్కడ ప్లేస్ చేస్తున్నాను. యానిమేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ప్లే చేయాలి సౌండ్. సో చూడండి, మీకు వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇండికేటర్ బార్ ఇక్కడ తెచ్చి Ctrl+C Ctrl+V చేస్తారు. సో మళ్ళీ యానిమేషన్ ఎక్కడ వస్తుందో ఆ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది అక్కడ మనం పెడతాం. సో మళ్ళీ ఇక్కడ Ctrl+C Ctrl+V క్లిక్ చేస్తే మళ్ళీ డూప్లికేట్ అయింది. మళ్ళీ ఇక్కడికి తెచ్చి చేస్తే సరిపోద్ది. చూడండి అలా వచ్చిందో. సో ఇలా మనం రీల్ అనేది ట్రెండీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అయితే ఒక మూవీ సాంగ్ కానీ ఒక BGM కానీ మనం అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో మనం ప్లేస్ చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో ఇలాంటి రీల్స్ చేస్తే మన రీల్ అనేది వైరల్ అవుతుంది. సో గైస్ మీరు ఇది ఈజీగా చేయొచ్చు, ఈజీగా క్రియేట్ చేయొచ్చు దీన్ని. సో థ్యాంక్ యూ గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.